ఆ వాల్యూస్ ని మనం ఇమిడీకృతం చేస్తూ వాళ్ళలో దాన్ని ఇంప్రూవ్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అసలు నిజంగా కూడా ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. వాగేనోళ్ళు వాగుతున్నాయి అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు. విజయసాయిరెడ్డి లాంటి పనికి మాలిన సన్నాసులు కూర్చుంటే లేవడే లేకపోతే కూర్చోలేడు. ఆడు కూడా ఒక్కొక్కడు వచ్చి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. వాళ్ళకే చెప్తున్నా, మీ 5 ఏళ్ల పాలనలో ఏ రోజునన్నా సరే కూర్చొని కింద కూర్చొని, ఇవాళ మా నాయకుడు కింద కూర్చొని బాసాపీట వేసుకొని పక్కన కూర్చోబెట్టుకుని అమ్మాయిలతో పాటు నాన్న మీరు ఏం తింటున్నారో నేను అది తింటున్నా, ఏంట్రా మీకు ఉన్న సమస్యలు ఏంట్రా అని అడిగాడు. ఒక్కడు చూపించమన్నా అలాంటి విజువల్. ఈ పిచ్చి విజయసాయిరెడ్డిని, ఈ పిచ్చి విజయసాయిరెడ్డిని తను కూర్చున్నది పోని, ఫర్గెట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి. పనికి మాలిన సన్నాసులు ఇవాళ రాష్ట్రం మీద పడి అచ్చోసిన ఆంబోతుల్లాగా అరుస్తున్నారు. మీరున్న 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, నాశనం చేశారు, పిల్లల్ని గంజాయికి మత్తుకి బానిసలు చేశారు. ఇవాళ మేము మెల్లమెల్లగా వాళ్ళని వాటన్నిటిలోంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక కల్చరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ వాళ్ళకి నేర్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. పేరెంట్ టీచర్ మీటింగ్ ఎందుకండి? పేరెంట్ టీచర్ మీటింగ్ అనేటువంటిది పిల్లలు ఏం చదువుతున్నారో అనేటువంటిది తెలవాలి. అది ఓన్లీ ఇట్ ఇస్ నాట్ ఈ మాట కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే చాగంటి కోటేశ్వరరావు గారిని ఏర్పాటు చేయడం కావచ్చు దీనికి సంబంధించి. సో అప్పుడే మార్పులు వస్తాయని కాదు, పేరెంట్స్ కూడా ఆ విధంగా చూసుకోవాలి, పిల్లలు కూడా ఆ విధంగా మారాలి. రెస్పాన్సిబిలిటీ అండ్ ఆన్సరబిలిటీ నేను చేసేది నేను చేస్తున్నాను. పవన్ గారు ఇవాళ ఎలా ఉంటుంది అని అంటే, ప్రైవేట్ స్కూల్స్ లో ఖచ్చితంగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఇస్ అ మ్యాండేటరీ థింగ్. పేరెంట్స్ అటెండ్ అవ్వాలి పేరెంట్ టీచర్ మీటింగ్ కి. పొద్దున్న లేచిన మొదలు రాత్రి వరకు 10 మెసేజ్లు పెడతాడు తెలుసా మీకు స్కూళ్ళల్లో. మరి అదే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడా కూడా మనం తీసిపోవట్లేదు కదా. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివేటువంటి పిల్లలకు కూడా వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు అనేటువంటిది తల్లిదండ్రులకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఏం కావాలి అనేటువంటి తల్లిదండ్రులు టీచర్లకు కూడా చెప్పాలి. మా పిల్లలకు మీరు ఇది చెప్పాలండి, మా పిల్లలకి మీరు ఇది ఇన్స్ట్రక్ట్ చేయాలండి, మా పిల్లలు ఇక్కడ ల్యాకింగ్ ఉన్నారండి. పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఏం జరుగుతుంది పవన్ గారు? ఇప్పుడు మీ పాపే ఉందనుకోండి, ఏం జరుగుతుంది? వెళ్తాము, అమ్మ మ్యాథ్స్ లో బాగా చదువుతుంది, సైన్స్ లో చదవట్లేదు మీ పాప అని వాళ్ళు చెప్పారనుకోండి, మేడం కొంచెం సైన్స్ లో మా పాప కొంచెం హెల్ప్ చేయండి మేడం, ఇంకొంచెం ఏదైనా ఎక్స్ట్రా క్లాసులైనా ఏమన్నా పెట్టించండి మేడం అని మనం అడుగుతాం. సో దట్ సార్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ షుడ్ బి దేర్. అలానే పిల్లలకు కూడా ఒక భయం అనేది వస్తుందండి. భయం ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ భయం, యాక్చువల్లీ ఏంటంటే నా తల్లిదండ్రులకి నేనేం చదువుతున్నాను అనేటువంటి తెలుసు. సో నా తల్లిదండ్రులు కూడా ఇందులో పార్ట్. సో మేకింగ్ ది పేరెంట్స్ అండ్ టీచర్స్ అ పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ అనేటువంటిది ఒక గొప్ప కాన్సెప్ట్. ఇది ఒక్కటే అని కాదు, ఇలాంటివి ఎన్నో తీసుకొచ్చాయి. ఇవాళ నేను సవిత గారి ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను, గొట్టిపాటి రవి గారి ఎగ్జాంపుల్ తీసుకొస్తాను. ఇలా ప్రతి ఒక్క మంత్రి వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటివన్నీ చేస్తూ ఉంటే ఒక్కొక్కడు బయటకు వచ్చి పిచ్చిబాగుడు వాగుతున్నారు ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు. నా క్వశ్చన్ ఒకటే పవన్ గారు, వాళ్ళకి ఏమన్నా వీలైతే ఎప్పుడన్నా మీ వాళ్ళు ఏమన్నా మీ ఛానల్కి ఏమన్నా వాళ్ళు అలౌ చేస్తే ఎప్పుడన్నా ఆ రికార్డెడ్ ప్రెస్ మీట్స్ ఉంటాయి కదా, లోగో చూస్తే భయపడతారు రానివారు. పోనీ మీ లోగో లేకుండా ఒకసారి ఏమన్నా వెళ్ళి చూడండి, పోనీ అలా వెళ్ళి ఒకసారి. ఇంకో విషయం కూడా గుర్తొచ్చింది, మీరు అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. గతంలో టీచర్ల పరిస్థితి ఏంటి అంటే ఫోటోలు తీయడం, బాత్రూంలో ఫోటోలు తీయడం, వీటిలోనే బిజీ ఉండిపోయారు. అంటే వాటికే పరిమితం చేసింది ఆ గవర్నమెంట్. తర్వాత లిక్కర్ షాపుల దగ్గర లైన్లో నిలబెట్టించడం. అంటే నేను ఒక విషయం చెప్తాను, ఇప్పుడు వాల్యూ తెలిసిన వాడు, నేను నాకు అన్నమాటకి తప్పనుకోవద్దు పవన్ గారు, నేరస్తుని తీసుకొచ్చి మీరు అందలం ఎక్కించి కనకపు సింహాసనంబున శునకంబును కూర్చుండబెట్టినా అని ఒక సామెత ఉంటుంది తెలుసు కదా. దాన్ని ఇంకా నేను ఫర్దర్ పూరించట్లా. కానీ ఇవాళ జరిగింది ఏంటంటే, ఒక నేరస్తుని మీరు తీసుకెళ్ళి అక్కడ అందలం కూర్చోబెట్టి, అందలం మీద కూర్చోబెట్టి ఇది చేశాడండి అది చేశాడండి అంటే తప్పు కదా. ఇవాళ ఒక గౌరవం ఉన్నటువంటి, అంటే మనకి ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను ఒక టీచర్ అండి, నేను ఒక టీచర్ని, నేను రోడ్డు మీదకి వెళ్తే నేను చదువు చెప్పినటువంటి పిల్లలు నన్ను చూసి చేతులెత్తి దండం పెడతారు, మేడం మేము ఈ స్థాయి వరకు వచ్చామని చెప్పి వాళ్ళు చెప్తారు. అండ్ అంటే ఆ రెస్పెక్ట్ ఒక టీచర్ క్యారీ చేస్తారు ఎవరైనా సరే. ఇవాళ లోకేష్ గారు వాళ్ళ టీచర్లకు అంతే రెస్పెక్ట్ ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీచర్లకు అంతే రెస్పెక్ట్ ఇస్తారు, మీరు మీ టీచర్లకు అంతే రెస్పెక్ట్ ఇస్తారు. కానీ టీచర్లను లోకువ చేసి టీచర్లను ఒక రకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళని బాత్రూమ్లు అడిగించు, ఆ ఫోటోలు తీపించి, లేకపోతే లిక్కర్ షాపుల దగ్గర నిలబెట్టించి, లేకపోతే వాళ్ళ మీద విపరీతమైనటువంటి ఒక అట్రాసిటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కేసులు పెట్టించారు కదా అప్పుడు, ధర్నాలు చేస్తా అంటే క్లాస్ రూమ్ ముందు పోలీసులను నిలబెట్టించారు. అయితే ఇవాళ జరిగింది ఏంటంటే, నేను ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలండి, నాకు నేను చాలా బాధ అనిపించింది. మన రాయచోటి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. 9th క్లాస్ పిల్లలు టీచర్ని కొట్టారు బేసిక్గా. అది ఎందుకు జరిగింది అనేటువంటిది ఒకసారి మనందరం ఆలోచన చేయాలి. గంజాయి అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ పవన్ గారు. నేను ఇందాక నుంచి చెప్తున్నట్టుగా ఒక రెస్పెక్ట్ ఆన్ ద టీచర్,
సార్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా చెప్తే ఏమంటాం, గురువుని మనం గౌరవించుకుంటాం. అది మన కల్చర్, భారతదేశంలో మన కల్చర్ అది. ముఖ్యంగా తెలుగు ప్రజలుగా మనకి ఎంత ఎంత గౌరవం ఉంటుందంటే మన మన టీచర్ల మీద, మన ఉపాధ్యాయుల మీద. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క నా టీచరు దీనికి కారణం. ఇవాళ జ్యోత్స్ని ఇక్కడ కూర్చొని మాట్లాడుతోంది అంటే నాకు చదువు చెప్పినటువంటి టీచర్లు, నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి నన్ను అనేక రకాలుగా నాకు పాఠాలు నేర్పించినటువంటి గురువులు వివిధ రంగాల్లో. ఇవాళ నాకు పాలిటిక్స్ లో గురువు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అలానే మన గురువుల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం ఖచ్చితంగా. కానీ గురువులకు ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్ ని తగ్గించి వాళ్ళని ఒక 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 చీడ పురుగులాగా చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో నేను ఏం చేసినా నడుస్తుంది అనేటువంటి ఒక ధోరణి పిల్లల్లోకి తీసుకొచ్చారు. దాంతో పాటుగా ఏమైపోయిందంటే విచక్షణ కోల్పోయేటువంటి పరిస్థితి అండి. నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పాను పవన్ గారు, మనం ఎన్నికల ముందర మాట్లాడినప్పుడు కూడా, సార్ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని మేము అధిగమించేస్తాం, రాష్ట్రంలో కంపెనీలు లేవు తెచ్చేస్తాం, రాష్ట్రంలో ఉపాధి కల్పన చేసేస్తాం, ఉద్యోగ కల్పన చేసేస్తాం, అన్నీ సెట్ చేస్తాం. కానీ ఒక జనరేషన్ అంటే 5 సంవత్సరాల పాటు ఒక జనరేషన్ ని గంజాయికి మత్తుకి బానిస చేసినటువంటి ఈ దుర్మార్గుడి వలన ఇబ్బంది పడినటువంటి ఆ పిల్లల జీవితాలను నేను బాగుపరచాలి అని అంటే చాలా సమయం పడుతుంది పవన్ గారు అని నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆర్ద్రతతో ఆ విషయం చాలా సందర్భాల్లో చెప్పారు. ఇవాళ మేము ఇన్ని చేస్తున్నామండి, ఇన్ని చేస్తున్నాం, కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా కూడా గుండెల్లోంచి ఇలా బాధ ఎలా వస్తుంది అంటే తన్నుకొస్తుంది. ఏం చేస్తాం? ఎంతో మంది తండ్రి లేని పిల్లలు అయ్యారు ఎందుకు రాష్ట్రంలో. ఏది కల్తీ మద్యం బానిసలైపోయి ఒక దుర్మార్గుడికి సంబంధించినటువంటి ఆశ వల్ల. ఇవాళ నీ ఆశకి, నీ దరిద్రానికి, నీకు సంబంధించినటువంటి ఒక ధనాశ ఏదైతే ఉంటుందో దానివల్ల నువ్వు జనరేషన్ నువ్వు పాడు చేసావు కదా. ఇవాళ 9th క్లాస్ కి సంబంధించినటువంటి కొంతమంది పిల్లలు సొంత టీచర్ని చంపగలిగారు అని అంటే గంజాయికి వాళ్ళని ఏ రకంగా నువ్వు బానిస చేసావు? అవునా? ఒక భార్య ఇవాళ తన భర్తని కోల్పోయింది, పిల్లలు తన తండ్రిని కోల్పోయారు. ఎవరు బాధ్యత వహించాలి దీనికి? ఏం సమాధానం చెప్తాం? ఆ టీచర్ వల్ల ఎంతమంది జీవితాలు ఇప్పటివరకు బాగుపడ్డాయి. ఇవాళ రాబోయే జనరేషన్ కి ఏం చెప్తాం? ఒక మంచి ఉపాధ్యాయుని నీ వల్ల కోల్పోయారు కదా. సో ఇలాంటివన్నీ కూడా రెక్టిఫై చేస్తూ ముందరికి వెళ్తున్నాం పవన్ గారు. ఇట్ ఈస్ అ హెర్క్యులైన్ టాస్క్. నేను ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళీ చెప్తున్నాను. అన్నీ మేము వి కెన్ చేంజ్ దెమ్, కొంచెం ఫాస్ట్గా చేంజ్ చేయగలం. కానీ ఏదైతే గంజాయికి మత్తుకి బానిస చేశాడో, యువతని బానిస చేశాడో, ఆ యువతని మళ్ళీ ఒక సాధారణ జనజీవన స్రవంతిలోకి మేము తీసుకురావాలి. వాళ్ళల్లో మళ్ళీ ఆ ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ మేము మళ్ళీ ఇమిడీకృతం చెయ్యాలి అని అంటే